నమస్తే అండి అందరికీ. శ్రీమాత్రే నమః. మంగళవారం పౌర్ణమి తిథి చైత్రమాసము హనుమాన్ జయంతి. ఈ అన్నీ కూడా చాలా విశేషమైన రోజుగా చెప్తున్నాయి. రేపు మనకి చాలా విశేషమైన రోజు ఉంది కాబట్టి ఎలాంటి బాధలున్నా, ఎలాంటి కోరికలున్నా, ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే, లేదా ఎంతటి కష్టం మీకున్నా సరే, రేపు 9 రకాల పండ్లని అలాగే కుంకుమ పువ్వు, తమలపాకులు, సింధూరం, చెమేలి ఆయిల్ ఇందులో ఏదైనా ఒకటైనా తీసుకెళ్ళండి. లేదంటే అన్నీ వీలైతే అన్నీ హనుమాన్ గుడికి తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించి ఒక 11 ప్రదక్షిణలు చేయండి. అలాగే రేపు మొత్తం ఉపవాసం ఉండండి. ఇంకా రేపు రోజంతా 108 సార్లు హనుమాన్ చాలీసా చదవండి. ఇలా చేయడం వల్ల మీకున్న చాలా రకాల కష్టాలు తొలగిపోతాయి. ధర్మబద్ధమైన కోరిక ఏది ఉన్నా కూడా మనకి తీరుతూ ఉంటుంది. రేపు ఉదయం 10 గంటలకి రావి చెట్టు కింద దీపారాధన చేసి 11 ప్రదక్షిణ చేయండి. డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏమున్నా తొలగిపోతాయి. అలాగే ఎవరికైనా సరే పేదవారికి ఏదైనా సహాయం చేయండి. మీకు చేతనైనంత సహాయం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే చిత్రగుప్తుడు చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు చిత్రగుప్తుడు మన యొక్క పాపాలన్నింటినీ తొలగించే శక్తి చిత్రగుప్తునికి ఉంటుంది. కాబట్టి చిత్రగుప్తుడిని ప్రార్థించి ఈ రోజు నుంచైనా మంచిగా ఆలోచిస్తూ మంచి పనులు చేస్తూ ఉండండి. తప్పకుండా మీ ప్రారబ్ధ కర్మలను తొలగించే శక్తి చిత్రగుప్తునికి ఉంటుంది. రేపు హనుమాన్ స్వామి ఆరాధన చేయడం వల్ల కూడా మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. తెలుసుకున్నారు కదా.